ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్లో శాంసంగ్ మరియు ఇతర కంపెనీలు ఇప్పటికే 6 తరాలను పూర్తి చేశాయి. మరి పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి పేరుగాంచిన యాపిల్ ఎందుకు ఇంకా తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ను విడుదల చేయలేదు? ఇది ఐఫోన్ 17 ఫోల్డ్ అవుతుందా? లేక ఐఫోన్ 18 ఫోల్డ్ అవుతుందా? యాపిల్ ఈ ఫోల్డబుల్ ఫోన్ విషయంలో అత్యంత శ్రద్ధ పెడుతున్న ఏకైక అంశం డిస్ప్లే క్రీజ్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్స్లో ఆ మడత గుర్తు స్పష్టంగా కనిపిస్తోంది. యాపిల్ దీన్ని కనిపించని క్రీజ్గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. అందుకే దీని తయారీ ఆలస్యమవుతోంది. లీకుల ప్రకారం ఈ ఫోన్ టైటేనియం అలాయ్ మరియు కొత్త లిక్విడ్ మెటల్ కాంపోనెంట్స్తో రూపొందించిన అధునాతన హింజ్ మెకానిజంను ఉపయోగిస్తుంది. ఈ కొత్త హింజ్ ఫోన్ తెరిచినప్పుడు స్క్రీన్ను పూర్తిగా ఫ్లాట్గా ఉంచుతుంది. దీని ఫలితంగానే ఈ ఐఫోన్ ఫోల్డ్ కేవలం 4.5 మిల్లీమీటర్ల సన్నని డిజైన్లో రావచ్చని అంచనా. ఈ పర్ఫెక్షన్ కోసమే యాపిల్ లాంచ్ను 2026 లేదా 2027 వరకు వాయిదా వేసే అవకాశం ఉంది. సాధారణంగా యాపిల్ కెమెరా విషయంలో రాజీ పడదు. కానీ ఫోల్డబుల్ డిజైన్ కోసం కొన్ని ట్రేడాఫ్లు చేయక తప్పడం లేదు. లోపలి పెద్ద స్క్రీన్పై ఎలాంటి గీతలు లేదా నాచ్ లేకుండా ఉండటానికి యాపిల్ అండర్ డిస్ప్లే కెమెరా యూడీసీ టెక్నాలజీని వాడుతోంది. అంటే సెల్ఫీ కెమెరా స్క్రీన్ క్రింద దాగ ఉంటుంది. భద్రత కోసం ఫేస్ ఐడి కంటే పక్క బటన్లో ఉండే టచ్ ఐడి సెన్సార్ను వాడే అవకాశం ఉంది. ఈ ట్రేడాఫ్లను బట్టి ఈ ఫోన్ పనితీరు మరియు పెద్ద స్క్రీన్ అనుభవంపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని స్పష్టమవుతోంది. ఈ అధునాతన క్రీజ్ ఫ్రీ హింజ్ టెక్నాలజీ మరియు యూడీసీ కోసం యాపిల్ భారీగా ఖర్చు చేస్తోంది. అందుకే ఫోల్డబుల్ ఐఫోన్ ప్రారంభ ధర $2,000 కన్నా ఎక్కువగా, అంటే భారత కరెన్సీలో సుమారు $1,75,000 నుండి $2,10,000 వరకు ఉండే అవకాశం ఉంది. శాంసంగ్, ఒప్పో వంటివి ఇప్పటికే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోల్డబుల్స్ వైపు అడుగులేస్తున్నాయి. యాపిల్ విజయానికి ఉన్న ఒకే ఒక్క మార్గం వారి iOS సాఫ్ట్వేర్ను పెద్ద ఫోల్డబుల్ స్క్రీన్ కోసం పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేయడమే. యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ అనేది డ్యూరబిలిటీ, హింజ్ పర్ఫెక్షన్ మరియు సీమ్లెస్ డిజైన్ను ప్రపంచానికి చూపించబోయే ఒక సాంకేతిక అద్భుతం. ఇది మీ జేబులో పట్టే ఐప్యాడ్ మినీ లాగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గెలాక్సీ ఫోల్డ్ వంటి వాటితో మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మరిన్ని టెక్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.